సో తర్వాత ఇంక ప్రాంతీయంగా మనం చూసుకుంటే ఇంకో ముఖ్యమైనటువంటి అది వివాదం అనుకోవచ్చు ఒక విషయం. నిన్నగాక మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఒకప్పుడు ప్రధాన అర్చకులు తర్వాత ప్రధాన సలహాదారు కింద మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆయన మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం జరిగింది. ఈయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనే విషయం మీద ఆయన్ని మళ్ళీ ఆ పదవి నుంచి తప్పించడం జరిగింది. రమణ దీక్షితులు గారికి అంటే నాకు తెలిసినంతవరకు మొదటి నుంచి ఇట్లాంటివి కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడము, ఆయన కొంచెం అభాస్ పాలవ్వడము, అంటే అంటే ట్రూత్లెస్, రిలవెంట్ లేకుండా ఉన్న వాటి మీద మాట్లాడారంటే వాటిని ఆయన ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అంటే హారాలు పచ్చ ఇది ఉండేది, అది పోయింది, ఇదంతా అని చెప్పడం. బట్ దాన్ని ఆయన ఎలిగేషన్ చేసిన తర్వాత హీ కుడ్ నాట్ సబ్స్టాన్షియేట్ దోస్ థింగ్స్. అట్లాగా ఈరోజు మరి బాగా చదువుకున్నవాడు, డాక్టరేటు, మరి అంత మంచి విషయ పరిజ్ఞానం ఉండి మరి ఎందువలన ఇలాంటి కామెంట్స్ చేశారు? ఈ టీటీడీ తీసుకున్నటువంటి చర్య సహేతుకమైందా కాదా? అందులోనూ మీరు అక్కడ టీటీడీ ఈవో కింద ఉన్నప్పుడు కూడాను ఆయన్ని కొంచెం నిశ్చితంగా పరిశీలించడం అదంతా జరిగి ఉంటుంది. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఫస్ట్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీటీడీ మీద అభాండాలు వేశాడా? నాకు తెలిసి అయితే అట్లా ఏమి కాదు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమి పెట్టలేదు, టీటీడీ మీద అభాండాలు చేయలేదు. ఎక్కడో మాట్లాడుతూ ఉంటే రికార్డ్ చేసిన వీడియో లీక్ చేశారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది అయి ఉండొచ్చు. బికాస్ ఎవరైనా మనమైనా కానీ ఒక్కొక్కప్పుడు ఇన్ఫార్మల్గా కూర్చున్నప్పుడు ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు 100 మాటలు 100 మంది గురించి అంటాం. మేబీ ప్రైమ్ మినిస్టర్ గురించి అనొచ్చు, చీఫ్ మినిస్టర్ గురించి అనొచ్చు. బట్ అది చాలా ప్రైవేటు, ఇన్ఫార్మల్ డిస్కషన్లో మాట్లాడుకుంటుండొచ్చు. దానిని రికార్డ్ చేసి పబ్లిక్లో రిలీజ్ చేశారు అంటే ఎవరో ఆయన్ను ట్రాప్ చేశారు. ఫస్ట్ థింగ్ అది. ట్రాప్ చేసి ఆయన్ను ప్రొవోక్ చేసి మాట్లాడించి ఆయనకు తెలియకుండా రికార్డ్ చేసి దాన్ని వైరల్ చేసి ఉండొచ్చు. అది ఇన్ ఆల్ ప్రాబిలిటీ జరిగి ఉండొచ్చు. సరే, రెండోది ఆయన ఇది నా వాయిస్ కాదు, ఇది చేశారని రిజెక్ట్ చేశాడు. ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ దానిని ఎంక్వైరీ చేయకుండా వన్ సైడెడ్గా తీసుకోవటం అనేది కరెక్ట్ అయినటువంటి చర్య కాదు. అది ఫస్ట్ పాయింట్. కోర్టుకు పోతే ఐ డోంట్ థింక్ అది స్టాండ్ కాకపోవచ్చు. రెండోది అసలు ఇన్స్టిట్యూషనల్గా ఇష్యూను మనం కొంత చేద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలో 2-3 ఉన్నాయి. ఒకటి అర్చక వ్యవస్థ, రెండోది జియంగార్ వ్యవస్థ, ఇంకోటి తాతాచార్యుల వ్యవస్థ, 4వది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యం ఉంది, ఒక బ్యాలెన్సింగ్ ఉంది అక్కడ. సరే, ఈ అర్చక వ్యవస్థలో ఐ థింక్ 3-4 కుటుంబాలు ఉన్నాయి. పెద్దింటి ఒకటి, గొల్లపల్లి ఒకటి, ఐ థింక్ ఇందు గొల్లపల్లి, ఇంకో 2 ఏవో ఉన్నాయి. వాళ్ళు రొటేషన్ మీద చేస్తూ ఉండేవాళ్ళు. సరే, 80 దాకా మిరాసి వ్యవస్థ నడిచేది. వచ్చే ఇన్కంలో వాళ్ళకు ఒక భాగం ఉండేది, చేస్తూ ఉండేది. మిరాసిని ఎన్టీ రామారావు గారు రద్దు చేసిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళు పెయిడ్ ఎంప్లాయీస్గా ఉన్నారు, కానీ వీళ్ళు శాలరీ తీసుకోలేదు. శాలరీ తీసుకుంటే పెయిడ్ ఎంప్లాయీస్ అవుతామని అది ఒక కోర్టు కేసు చాలా రోజులు నడిచింది. సరే, ఫైనల్గా అది ఒకటి అయిపోయింది. అయిపోయిన తర్వాత చంద్రబాబు గారి టైంలో రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒకటి పెట్టారు. దానికి గనస్గా వాళ్ళు కోర్టుకు పోయినారు. సరే, లోపల గవర్నమెంట్ మారటం, వాళ్ళను కంటిన్యూ చేయటం జరిగింది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో రమణ దీక్షితులు గారు గొప్ప అని నేను చెప్పను, కానీ అందరి వీక్నెస్లో అందరికీ ఉన్నాయి. ఏమక్కడ ఈవోలు ఏమి గొప్ప కాదు, ఆర్ సిస్టమ్స్ గొప్ప కాదు, ఎంప్లాయీస్ గొప్ప కాదు. కొత్త బ్యాలెన్సింగ్ మీద నడిచిపోతూ ఉంటుంది. ఒకరి డర్టీ లేదని ఇంకోళ్ళు కనుక బయటికి కనుక చేసుకోవటం మొదలెడితే మొత్తం ఇన్స్టిట్యూషన్ పాడైపోతుంది. సో దీర్ఘకాలిక దృష్టితో ఇటువంటి అంశాలను ప్రొవోక్ చేసి, మాట్లాడించి, వైరల్ చేసి దాని మీద చర్య తీసుకోవటం అనేటటువంటిది అయితే కరెక్ట్ కాదు. రెండోది, అర్చకుల్లో కూడా మిగిలిన వాళ్ళు అసలు పెద్ద సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కొద్దిగా ఏదైనా చదువుకున్నవాడు, ఇంటెలిజెంట్ మ్యాను, నిలదొక్కొని మాట్లాడగలడు అని అంటే ఈయనొక్కడే. ఇన్ఫ్యాక్ట్ నా మీద ఆయన నాకు చాలా ట్రబుల్ ఇచ్చాడు. పర్సనల్గా అయితే ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ, ఆయనకు నాకు ఎటువంటి సింపతి ఉండాల్సిన అవసరమే లేదు.
నా మీద పోయి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేయించింది ఈయన. చాలా చాలా ప్రయత్నం చేశాడు అకారణంగా. దాంట్లో ఏమీ లేను కూడా లేదు. ఎనీవే దట్స్ పర్సనల్. బట్ ఆ పర్సనల్ లెవెల్ నుంచి తీసి మాట్లాడితే ఇన్స్టిట్యూషనల్గా అర్చకుల తరఫున కాస్త గ్రిట్ ఉన్న వ్యక్తి ఇతను. అతన్ని తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ సఫ పడిపోయేది. ఈ ఈవో సిస్టమ్ పూర్తిగా డామినేట్ చేయడం కూడా మంచిది కాదు. అక్కడ ఆ బ్యాలెన్సింగ్ చాలా చాలా అవసరం. ఎవరికి ఏమి భాగవతాలు ఎప్పుడు బయటపడతాయో ఎవరికి తెలియదు. సో అటువంటి సమయంలో ఇంత పద్ధతి ప్రకారం ఒక ట్రాప్ వేసి మాట్లాడిచ్చి రికార్డ్ చేసి దాన్ని రిలీజ్ చేసి ఆ పైన వేయటం అనేటటువంటి చాలా కరెక్ట్ అయినటువంటి విధానంగా నేనైతే భావించటం లేదు. ఒక సందిగ్ధాన్ని నివారణ చేశారు. ధన్యవాదాలు.